సీట్ల పెంపు 50%. లోక్సభ అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచుతూ బిల్లు పెట్టబోతున్నారట. కేంద్రం యోచిస్తున్నదట. జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా ప్రవేశపెట్టే అవకాశం. సీట్లు పెంచితే ఎస్పీ తదితర పార్టీలు ముందుకు రావచ్చని అంచనా. ఈసారి ఎలాగైనా బిల్లుల్ని ఆమోదించుకునేలా వ్యూహరచన. ఏకాభిప్రాయ సాధన బాధ్యతలు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి. జూన్ 9వ తేదీకి సర్కారుకు 2 ఏళ్లు. భారీగా కేబినెట్ పునర్వ్యవస్థీకరణ. 30 మందికి ఉద్వాసన పలికే అవకాశం. ఇప్పటికే రంగం సిద్ధం. మరి ఇందులో ఎవరెవరు ఉంటారా? 30 మందిలో చూడాలి. కొత్త వాళ్ళని తీసుకునే అవకాశం ఉందట. ఈ నెలాఖరుకు పలువురు మంత్రులకు బీజేపీలో బాధ్యతలు అప్పగింత. వారి స్థానంలో కొత్త వారికి అవకాశం. నితీష్కు రైల్వే లేదా వ్యవసాయ శాఖ మంత్రి పదవి ఇచ్చే అవకాశం అట. సో ఈ సీట్లని 50% మేర పెంచబోతున్నారట. దానికి సంబంధించిన బిల్లు తీసుకురాబోతున్నారట. దీనికి తోడు మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందట. మరి ఈ బిల్లు మొన్ననే వీగిపోయింది కదా, మహిళా రిజర్వేషన్ బిల్లు. ఇప్పుడు కాంగ్రెస్ కానీ ఇండియా కూటమిలో ఉన్న కొన్ని పార్టీలు కానీ ఏమంటున్నాయి, మీరు 543 స్థానాలు ఏవైతే ఇప్పుడు ఉన్నాయో వాటి ప్రకారంగా మహిళా రిజర్వేషన్ తీసుకురండి, మాకు అభ్యంతరం లేదు అంటున్నారు. మీరు ఈ 50% నియోజకవర్గాల పెంపు వల్ల మీరు అంటున్నారు ఒకే శాతం అన్ని రాష్ట్రాల్లో. ఇప్పుడు జనాభా ప్రాతిపదికన ఈ సీట్ల పెంపు ఉంటేనేమో తెలంగాణలో ఒకలా, యూపీలో ఒకలా, ఇంకో రాష్ట్రంలో ఇంకొకలాగా సీట్లు పెరిగే అవకాశం ఉంది జనాభా ప్రాతిపదికన. అయితే దక్షిణాదిలో జనాభా నియంత్రణ పాటించారు కాబట్టి ఇక్కడ సీట్ల పెంపు చాలా తక్కువగా ఉంటుంది. ఉత్తరాదిలో యూపీ కానీ బీహార్ కానీ ఇంకా వేరే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య మరింత పెరుగుతుంది. కేరళ లాంటి రాష్ట్రంలో మైనస్ అవుతుంది, తెలంగాణలో కూడా మైనస్ అవుతుంది. సో దాంట్లో మధ్య మార్గంగా కేంద్రం ఆలోచించింది ఏంటంటే యూపీలో 50% సీట్లు పెరుగుతాయి, అప్పుడు అక్కడున్న సీట్ల ప్రకారంగా తెలంగాణలో కూడా 50 పెరుగుతాయి, ఇంకో రాష్ట్రంలో 50 పెరుగుతాయి. అంటే 50%. ఇప్పుడు మన దగ్గర 119 ఉన్నాయి, 50% అంటే ఆఫ్. సో కట్ చేస్తే ఎంత అవుతుంది? 160 సంథింగ్ అవుతుంది. సో అట్లా ఇప్పుడున్నటువంటి ఆయా అసెంబ్లీ సీట్ల ప్రకారంగా, లోక్సభ సీట్ల ప్రకారంగా 50% సీట్లు పెరుగుతాయి. ఇది అందరికీ బాగానే అనిపిస్తున్నది 50% పెరుగుతుంది కదా అని. కానీ ఇండియా కూటమి కానీ మిగతా వాళ్ళు ప్రశ్నించేది ఏంటంటే సౌత్ నార్త్ మనం ఒకసారి లెక్కలు తీసినప్పుడు నార్త్కి సౌత్కి మధ్య అంతరం మరింత గ్యాప్ ఉండే అవకాశం ఉంది అనే ఒక చర్చను వాళ్ళు తెర మీదకి తీసుకొచ్చినారు. దీంతో ఆ బిల్లు ఆగిపోయింది, మహిళా బిల్లు ఆగిపోయింది. ఇప్పుడు అసలు ఈ మహిళా బిల్లు ఎప్పుడో చట్టం అయిపోయింది, 2023లోనే. 2023లో ఈ మహిళా బిల్లు చట్టం అయినప్పుడే అన్ని పక్షాల మద్దతుతోనే చట్టమైంది. మరి అప్పుడు చట్టమైంది, ఇప్పుడు ఎందుకు అమలు కావట్లేదని అంటే అందులో ఒక లైన్ పెట్టినారు, ఒక క్లాజ్ ఆర్ ఒక సెక్షన్ యాడ్ చేసినారు. ఏమని? నియోజకవర్గాల పెంపు జరిగి ఆ పెంపు ఆధారంగా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలి అని. సో దాంతో మళ్ళీ ఇప్పుడు ఆ రాజ్యాంగ సవరణ అవసరమైంది. ఆ రాజ్యాంగ సవరణ కోసం మళ్ళీ బిల్లు పెట్టాల్సిన పరిస్థితి. వీళ్ళేమంటున్నారు, 543 స్థానాలకి మీరు మహిళా రిజర్వేషన్ అమలు చేస్తే మాకేమి ఇబ్బంది లేదన్నది వీళ్ళు అంటున్నారు. మరి ఇప్పుడు మొన్న వీగిపోయింది, మళ్ళీ ఇవాళ అవకాశం ఉందా? ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ముందు పెట్టి ఇంకోరిని ముందు పెట్టినా రాహుల్ గాంధీ కానీ మిగతా పక్షాలు ఊరుకునే అవకాశం ఉందా? ఇష్యూ ఆల్రెడీ పొలిటిసైజ్ అయిపోయింది. మొన్న యాక్సెప్ట్ చేయని వాళ్ళు ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తే ఎట్లా ప్రజల్లోకి వెళ్తారు? మరి మధ్య మార్గంగా వేరే ఏమైనా అవకాశం ఉందా? చూడాలి. మరి లోక్సభ శాసనసభల్లో ఇప్పుడున్న సీట్లను 50% పెంచుతూ బిల్లులు తీసుకురావాలని కేంద్రం యోచిస్తున్నది. ఈ మేరకు వచ్చే నెల 2వ వారంలో పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని, సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ఈసారి ఎలాగైనా ఆమోదింప చేసుకోవాలని కసరత్తు చేస్తోంది. గత నెలలో వివిధ రాష్ట్రాల ఎన్నికల మధ్య పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించి మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టడం, ప్రతిపక్షాల మూకుమ్మడి వ్యతిరేకతతో ఆ బిల్లులు వీగిపోవడం తెలిసిన విషయమే. ఆ సమయంలో జనాభా ప్రాతిపదికన సీట్లు పెంచితే తక్కువ జనాభా ఉన్న దక్షిణాదికి నష్టం జరుగుతుందన్న కారణంగా ప్రతిపక్షాలు వ్యతిరేకించాయి. వాటిని ఒప్పించడానికి జనాభా ప్రాతిపదికన కాకుండా 50% చొప్పున అన్ని రాష్ట్రాల్లో లోక్సభ సీట్లు పెంచడానికి కేంద్రం ముందుకొచ్చింది. మౌఖికంగా ఈ హామీ ఇచ్చింది. అయినప్పటికీ ప్రతిపక్షాలు అంగీకరించలే. దీంతో బిల్లులు ఆమోదం పొందకుండానే ఈ ప్రత్యేక సమావేశాలు ముగిసినాయి. ప్రస్తుతం ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాలు వచ్చాయి. ప్రభుత్వాలు కొలువుదీరాయి. పశ్చిమ బెంగాల్లో ఘన విజయంతో బీజేపీ ఉత్సాహం ఇనుమడించింది. ఈ నేపథ్యంలో మరోసారి పార్లమెంట్ సమావేశాలపైన కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్ దృష్టి పెట్టింది. మహిళా రిజర్వేషన్, లోక్సభ సీట్ల పెంపు, నియోజకవర్గాల పునర్విభజనను అమలు చేసేందుకు రాజ్యాంగ సవరణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కసరత్తు చేస్తున్నదట. జూన్ 2వ వారంలో ఈ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. విదేశీ టూర్లో ఉన్న ప్రధాని మోదీ బుధవారం ఢిల్లీకి తిరిగొచ్చిన తర్వాత పార్లమెంట్ సమావేశాల తేదీలు నిర్ణయిస్తారట. మరి ఈసారి ఇది సాధ్యమవుతుందా? ఏమో, నాకైతే డౌటే. మరి చూడాలి ఎట్లా వాళ్ళని ఒప్పిస్తారన్నది.
ఇప్పుడు మొన్న ప్రవేశపెట్టినప్పుడు కూడా ఆ 50% అనే లైను వీళ్ళు మౌఖికంగా చెప్పారు తప్ప ఆ బిల్లులో పెట్టలే. లాస్ట్ 1 అవర్లో అమిత్ షా లేచి ఏమన్నాడు, ఇప్పుడు మీకు మీకు ఈ 50% అనే లైన్ ఇందులో పెడితే మీకు ఓకేనా అని అప్పుడు అడిగిండు. సో అట్లా అది వాళ్ళు ఒప్పుకోలేదు, బిల్లు వీగిపోయింది. మరి ఇప్పుడు ఏమైనా ముందుగా మాట్లాడి ఒప్పించే ప్రయత్నం ఏమైనా చేస్తారా? అసలు ఈ ఒప్పించే ప్రయత్నం, మాట్లాడే ప్రయత్నం, ఆల్ పార్టీని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం ముందే జరగాల్సి ఉండే. జరుగుంటే ఎట్లుండేదో. అయినా మేమనేది ఏంటంటే ఈ మహిళా రిజర్వేషన్ ఏ మహిళల కోసం? ఈ దేశంలో 90% పైగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళల కోసం ఈ మహిళా రిజర్వేషన్ ఏమైనా ఉపయోగపడుతుందా? నథింగ్, అసలు జీరో. ఎందుకంటే ఇప్పుడు ఆ పురుషుడు వీళ్ళు 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 పెద్ద పెద్ద కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు పోటీ చేసిన దగ్గర ఆయన పోటీలో లేకపోతే ఆయన భార్యని పెడతాడు, ఇంకోరిని పెడతాడు. అసలు ఇవాళ దేశంలో జరుగుతున్న చర్చనే సామాజిక న్యాయం అన్న అంశం కదా. మరి ఏ మహిళకి ఆ సీట్ వస్తుంది? మహిళా రిజర్వేషన్ ద్వారా ఏ మహిళ ఆయా నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తుంది? ఒక ఎస్సీ మహిళ, ఒక ఎస్టీ మహిళ, ఒక బీసీ మహిళ పోటీ చేయడానికి అవకాశాలు ఏమున్నాయి? సరే, రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి మహిళా కోటాలో కూడా రిజర్వేషన్ సబ్ కోటా ఉంటుంది, కేంద్రం కూడా చెప్తున్నది. మరి బీసీ మహిళల సంగతి ఏంది? ఇది ఆలోచించాల్సిన అవసరం లేదా? సో అందుకే ఆ మహిళా రిజర్వేషన్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండేది కానీ ఒరిగేది కానీ ఏమీ ఉండదు, ఒకవేళ అది యాక్సెప్ట్ అయినా కూడా. దాంతోపాటు ఇంకొక వార్త ఏంటంటే మంత్రివర్గం నుంచి 30 మందిని తీసేస్తారట. కేంద్ర మంత్రివర్గం నుంచి 30 మెంబర్స్ని తీసేస్తారట, కొత్త వాళ్ళని తీసుకుంటారట. మోదీ విదేశీ టూర్ నుంచి రాగానే బీజేపీ ఆఫీస్ బేరర్ల నియామకం, కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పైన దృష్టి పెడతారని సమాచారం. జూన్ 9వ తేదీతో మోదీ 3వ దఫా ప్రధానిగా బాధ్యతలు చేపట్టి 2 ఏళ్ళు అవుతుంది. ఈ సందర్భంగా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణను భారీ ఎత్తున జరిపే అవకాశం ఉంది. దాదాపుగా 30 మంది మంత్రులకు ఉద్వాసన పలికేందుకు రంగం సిద్ధమైందట. వారిలో 2014 నుంచి మంత్రివర్గంలో ఉన్నవాళ్ళు, రాజ్యసభ పదవీకాలం పూర్తయిన వాళ్ళు, పనితీరులో వెనుకబడ్డ వాళ్ళు ఉన్నట్లు సమాచారం. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను మంత్రివర్గం నుంచి తప్పించి పార్టీ బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. జేడీయూ అధినేత నితీష్ను మంత్రివర్గంలోకి తీసుకోవడం ఖాయమని, ఆయనకు వ్యవసాయ లేదా రైల్వే శాఖను అప్పగించవచ్చని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. చాలామందికి డౌట్ వస్తే మరి బండి సంజయ్ పేరు ఉంటుందా అంటే మరి ఏం చేస్తారనేది చూడాలి. ఎందుకంటే ఇప్పుడు కేసు నడుస్తున్నది కాబట్టి ఇక వాళ్ళకి ఎవ్రీ టైం అదొక ప్రశ్న ఎవరో ఒకరు అడుగుతూనే ఉంటారు బీజేపీని. సో కాబట్టి మరి ఆయన్ని కంటిన్యూ చేస్తారా, ఆయనకు సపోర్ట్గా నిలబడి ముందుకు తీసుకెళ్తారా, ఏం చేస్తారనేది మరి చూడాలి. అతి త్వరలో ఇది ఉండే అవకాశం ఉందట. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ ఒక రకంగా చెప్పాలంటే 30 మందిని తీసేయడం అంటే అది ప్రక్షాళన కిందకే వస్తుంది.